పెట్టారు? 5 new registrations. ఇన్స్పెక్ట్ చేశాం సార్. These are the new registrations. చేస్తున్నానని పెట్టి న్యూ రిజిస్ట్రేషన్స్ అన్ని ఎవరు చూసారు? సార్ కొన్ని నేను చూసాను, కొన్ని అక్కడ ఉన్న డిప్యూటీ ఈ అదర్ ఆర్గనైజేషన్స్ మీరే స్టార్ట్స్ కదా పోయి Training డాక్టర్ గారు వెళ్ళారు సార్. వాళ్ళకి మాకు తెలియదు అన్నట్టు చెప్పేసి వచ్చాం. ఇప్పుడు అందరూ కూడా చేస్తున్నారా? ఆన్లైన్ చేస్తున్నారా ఆఫ్లైన్ చేస్తున్నారా? ఆన్లైన్ సార్, ఆఫ్లైన్ ఆన్లైన్ డాష్ బోర్డ్ ఉందా? ఉంది సార్. మీకు చూపించండి వాట్ ఇస్ స్టేటస్ అని. అది వచ్చిన తర్వాత ఎవ్రీ మంత్ ఫిఫ్త్ లోపల హౌ మెనీ కేసెస్ దే డూ, దానికి ఉన్న డిక్లరేషన్ ఫామ్ అదే కదా, ఫామ్ ఎఫ్ అది అంటే ఓబీ కదా. దే ఆర్ డూయింగ్ దిస్ డయాగ్నోసిస్. అది వేరు. ఓకే, సో ఇది ఓకే, ఇది రికమెండేషన్స్ మీరు వెళ్ళి చూసి వచ్చారు. అవును సార్. ఎవరు మీరు వెళ్ళిన వాళ్ళు? అక్కడ ఉన్న మెడికల్ ఆఫీసర్ సార్, నియర్ పిఎస్సి మెడికల్ ఆఫీసర్. మన సైడ్ నుంచి ఎవరు వెళ్ళారు? మన సైడ్ నుంచి సార్ డాక్టర్ సార్. డాక్టర్ ఎవరు? ఈయన తిను సార్, డాక్టర్ హరిబాబు. ఆయన డాక్టర్ సార్, హాస్పిటల్. హాస్పిటల్ డాక్టర్. న్యూలో చూసుకోండి ఇలా ఓకే. బాలాజీ ఇమేజింగ్ డయాగ్నోస్టిక్ సార్ ఫామ్ కి సబ్మిషన్ చేస్తారు. రిజిస్ట్రేషన్ 10th and intermediate కూడా అటాచ్ చేస్తారు. ఇచ్చి ఇది కంపల్సరీ ఇట్లా ఉండాలి, లేకపోతే మీకు అది అసలు సర్టిఫికేటే కాదు, రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సిల్ చేయొచ్చు సార్ వాళ్ళది. మనం వాళ్ళ చదువుకున్న గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ కూడా పోతుంది సార్. అది చెప్పినాక దే ఆర్ ఆల్ ఫాలోయింగ్ దట్ సార్. ఎట్లా చేయాలి తెలియకుండా ఉంది వాళ్ళకి. అంటే డాక్టర్స్ పక్కన ఎవరో పారామెడికల్ పర్సన్స్ ఇచ్చేసేసి వాళ్ళని చేయమంటుండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరికీ యూజర్ నేమ్స్ ఇట్లా ఉంటాయి, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఇక్కడ ఉన్న డాక్టర్స్ని కన్సల్ట్ చేయాలని చెప్పాను సార్. దాంతో వాళ్ళకి అందరూ చేయటం. సమ్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ కనీసం సబ్మిట్ చేయాలి కదా, మీరు ఇచ్చిన నోటీస్ కి కంప్లై చేసాము అని. ఐదర్ ద పార్టీ కానీ ఆర్ యువర్ డెప్యూటీ సార్, సంబడి హ్యాస్ టు సే కదా, నోటీస్ ఇచ్చేసి అట్లాగే తీసుకొస్తే ఎట్లా? అండ్ వాల్స్ అన్ని పెట్టాలి కదా, ఎక్కడ ఉందో దాన్ని ఇక్కడే పెట్టాలి. ఇఫ్ పుట్ ఇట్ నియర్ టు ద మెషిన్. ఏది తెలుగులో ఉందా ఇంగ్లీష్లో ఉందా? తెలుగు తెలుగు. చేయలేదు కదా, మళ్ళీ ఎందుకు మీరు వాళ్ళ మీద యాక్షన్ ఇనిషియేట్ చేయలేదు? అట్లా కదా, బట్ యూ ఫౌండ్ దట్ ఇట్ ఇస్. సో దీనికి స్పెసిఫిక్ పీరియడికల్ ఇన్స్పెక్షన్స్ ఏమి ఉండదా? ఉంటాయి సార్, మామూలు 3 months పోతున్నారు సార్ మన వాళ్ళు. ఎందుకు ఇన్స్పెక్ట్ చేయలేదు 2 సంవత్సరాలు అయినా కూడా? పోయి వస్తున్నారు సార్. పిఎస్సి డాక్టర్ కూడా ఉన్నాడు సార్ లాస్ట్ మంత్. వితౌట్ యువర్ పర్మిషన్ దే హావ్ చేంజ్ ద మెషిన్. వితౌట్ రెన్యువల్ దే హావ్ కంటిన్యూడ్ ఫర్ 1 year. అప్లికేషన్ పెట్టిన తర్వాత వెళ్ళారు. నార్మల్గా ఇచ్చాను సార్, వెళ్ళాక తెలిసింది. వైర్ సో ఇంత సాఫ్ట్గా ఎందుకు ఉన్నారు? ఇది మిగిలిన ఇష్యూస్ కాదు, ఏదో టాయిలెట్లో వాటర్ లేదు, వారు లైట్ మెయింటైన్ చేయలేదు, బట్ లేదు. దిస్ ఇస్ అడ్వకేట్ బై సమ్ యాక్ట్ కదా, మళ్ళీ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయాల్సింది మీరు. వై ఆర్ నాట్ టేకింగ్ ఇట్? ఎందుకు మీరే వెళ్ళి వాలంటరీగా వాళ్ళకి పెట్టించే ఇంత ఫెసిలిటేషన్ ఎందుకు చేయాలి? మనం వై కాంట్ యూ షుడ్ హావ్ సీల్ ద డయాగ్నోస్టిక్ అండ్ కమ్. ఎందుకు చేయాలి? దానికి కొంచెం ఏ ప్రొసీజర్?